यहाँ पे इतनी बड़ी संख्या में आए हुए सभी भाइयों बहनों माताओं बुजुर्गों बच्चों आप सब लोगों को मेरा हाथ जोड़ के नमस्कार। सबको मेरा प्रणाम। ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులకి అక్కలకి అమ్మలకి అన్నలకి చెల్లెళ్ళకి పెద్దలకి అందరికీ కూడా నా రెండు హస్తాలతో నేను నమస్కారం చేస్తానని తెలియజేసుకుంటా ఉన్నాను। मैं दिल्ली से चल के आया हूं आज आप सब लोगों से मिलने के लिए। నేను ఢిల్లీ నుంచి వచ్చాను ఈ రోజు మిమ్మల్ని అందరినీ కలవడానికి। और आज आप सब लोगों से मिलके मुझे बहुत अच्छा लग रहा है। ఈ రోజు మిమ్మల్ని అందరినీ కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది। दोस्तों अभी ये जो चुनाव आ रहे हैं ये चुनाव आंध्र प्रदेश के लिए और देश के लिए बहुत इंपॉर्टेंट है, बहुत महत्वपूर्ण है। మిత్రులారా ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి। ఇది ఆంధ్రప్రదేశ్కే కాదు ఈ దేశానికే చాలా ముఖ్యమైనటువంటి ఎన్నికలు। इस बार जब आप वोट डालने के लिए जाएं बड़े दिमाग से और दिल से काम लेना। ఈసారి మీరు ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు చాలా ఆలోచించి వేయండి। आज अगर कोई एक शख्स आंध्र प्रदेश को एक मॉडर्न और डायनामिक आंध्र प्रदेश बना सकता है तो उसका नाम है चंद्रबाबू नायडू। ఈ రోజు ఈ ఆంధ్రప్రదేశ్ ని ముందుకు తీసుకెళ్లేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు। तेलंगाना से अलग होने के बाद आज आंध्र प्रदेश के सामने एक बहुत बड़ा चैलेंज है। తెలంగాణ నుంచి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముందు పెద్ద ఛాలెంజ్ ఉంది। तेलंगाना के लोगों का विकास करना है, आंध्र प्रदेश के लोगों का विकास करना है, एक मॉडर्न आंध्र प्रदेश तैयार करना है। ऐसा आंध्र प्रदेश जिसमें गरीबों के लिए मिडिल क्लास के लिए सब लोगों का विकास एक साथ हो सके। ఈ రోజు ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలన్నా ఈ ఆంధ్రప్రదేశ్ లో పేదలు మధ్యతరగతి వారు దిగువ మధ్యతరగతి వారు అభివృద్ధి చెందాలన్నా అది కేవలం చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యం। पिछले 5 साल के अंदर चंद्रबाबू नायडू जी ने जिस तरह का आंध्र प्रदेश के अंदर विकास किया है ऐसा विकास आंध्र प्रदेश का कोई नहीं कर सकता। గత 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసినట్టు ఈ దేశంలోనే ఎవరు కూడా అభివృద్ధి చేయలేదు। चंद्रबाबू नायडू जी ने गरीबों के लिए, खासकर किसानों के लिए, बेरोजगारों के लिए, महिलाओं के लिए इतनी सारी स्कीम निकाली है। चंद्रबाबू नायडू अकेले नेता हैं आंध्र प्रदेश के अंदर जो गरीबों के लिए काम कर रहे हैं। ఈ రోజు పేదవారికైనా రైతాంగానికైనా మహిళలకైనా రోజువారీ కూలీలకైనా ఈ రోజు సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చింది ఎవరైనా ఉన్నారంటే ఈ ఆంధ్రప్రదేశ్ లో అది కేవలం చంద్రబాబు నాయుడు గారు మాత్రమే। मैं स्पेशली दिल्ली से चल के आया हूं आंध्र प्रदेश के लोगों से अपील करने के लिए कि आने वाले चुनाव में चंद्रबाबू नायडू जी को दोबारा आंध्र प्रदेश का मुख्यमंत्री बनाइए। నేను స్పెషల్ గా ఢిల్లీ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చానంటే భారీ మెజార్టీతో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలి। గెలిపిస్తే ఇది ఆంధ్ర రాష్ట్రకే కాదు ఈ దేశానికి కూడా ఒక దిక్సూచి అవుతుందని తెలియజేస్తా ఉన్నాను। दोस्तों अभी देश के चुनाव भी हैं, पूरे देश के अंदर चुनाव हो रहे हैं। उसके लिए भी मेरी आप लोगों से अपील है आने वाले चुनाव में सभी 25 की 25 आंध्र प्रदेश की सीट आप तेलुगु देशम पार्टी को जिताइए। లోక్సభ ఎన్నికలు కూడా ఉన్నాయి ఇప్పుడు దాంట్లో 20 ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 25 ఎంపీలకు 25 ఎంపీలు తెలుగుదేశం పార్టీకి నారా చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను। केंद्र के अंदर सेंटर के अंदर जो भी सरकार बनेगी उस सरकार के अंदर आंध्र प्रदेश के लोगों का बहुत इंपॉर्टेंट रोल होने वाला है। రేపు 2019 ఎన్నికలు అయిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత కేంద్రంలో ఏర్పడిన సర్కార్లో ప్రముఖమైన పాత్ర ఆంధ్ర నుంచి ఉంటుందని తెలియజేస్తా ఉన్నాను। दोस्तों हम लोग देख रहे हैं किस तरह से नरेंद्र मोदी जी ने 5 साल के अंदर देश का बेड़ा गर्क कर दिया। మనం గత 5 ఏళ్లలో చూసాం నరేంద్ర మోడీ ఈ దేశాన్ని ఏ విధంగా ముందుకు నడిపించడం కంటే వెనక నడిపించడం మనం చూసాం। नरेंद्र मोदी जी के राज में पिछले 5 साल में सबके धंधे बंद हो गए, बेरोजगारी बढ़ गई, सब किसान दुखी हैं।
నరేంద్ర మోడీ గత 5 ఏళ్ల పాలనలో రైతులకు అన్యాయం జరిగింది, వర్తకులకు అన్యాయం జరిగింది, అందరికీ కూడా రోజువారీ కూలీలకు కూడా అన్యాయం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. लेकिन सबसे ज्यादा नरेंद्र मोदी जी ने जो गड़बड़ की कि इस देश के अंदर एक भाई को दूसरे भाई से लड़ा दिया, हिंदू को मुसलमान से लड़ा दिया, इस जात के आदमी को उस जात से लड़ा दिया. ఈ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత మనలో మనకు తగాదాలు పెట్టాడు, ఒక జాతికి తగాదాలు పెట్టాడు, ఒక వ్యక్తికి తగాదాలు పెట్టాడు, అన్ని రకాలుగా కూడా ఈ జాతిని విడదీశాడు. इसलिए दोस्तों इस बार अपने को बीजेपी को हराना है. और जो मुझे पता चला है कि जगन रेड्डी बीजेपी के साथ मिले हुए हैं, अगर जगन रेड्डी को हम लोगों ने वोट दिया तो केंद्र के अंदर दोबारा मोदी की सरकार बन जाएगी. అందుకే ఈ బీజేపీని మనం ఇక్కడ ఓడించాలి, జగన్మోహన్ రెడ్డిని కూడా ఓడించాలి. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే అక్కడికి బీజేపీ కేంద్రంలో బీజేపీకి ఓటేసినట్టు అని తెలియజేస్తా ఉన్నాను. अगर हम चाहते हैं कि इस देश का विकास हो, अगर हम चाहते हैं कि हिंदू और मुसलमान भाई भाई की तरह रहें, अगर हम चाहते हैं कि इस देश के अंदर सुख शांति रहे, तो दोस्तों चंद्रबाबू नायडू जी को संसद के चुनाव में भी सभी 25 सीटों पे वोट देके जिताएं. दिल्ली के लोग, मैं दिल्ली के लोगों की तरफ से आया हूं, दिल्ली के लोग और आंध्र प्रदेश के लोग अब मिलकर इस देश की सुख शांति के लिए लड़ेंगे. ఈ దేశం కలిసి ఉండాలన్నా, హిందూ ముస్లింలు కలిసి ఉండాలన్నా అక్కడ నరేంద్ర మోడీ ఓడిపోవాలి, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి గెలిపించాలి, భారీ మెజార్టీతో గెలిపించాలి, ఈ దేశం అంతా ఒకటిగా ఉండాలని చెప్పి నేను ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చి మరి మీకు చెప్తా ఉన్నాను. Subscribe us and press the bell icon for more interesting updates.